తెలంగాణలో బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించి ఎన్టీ రామారావు వచ్చి సందేహం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం అవును సార్ మొత్తము తెలుగు రాజకీయాలలోనే ఎన్టీ రామారావుకు ముందు, ఎన్టీ రామారావు తర్వాత, అందులో సందేహం లేదు, ఇందులో డౌట్ లేదు. ఇప్పుడు 2024లో జరుగుతున్న ఒకానొక చర్చ, రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఒక రాష్ట్రం, ఆంధ్ర ఒక రాష్ట్రం. తెలంగాణలో తెలుగుదేశం అవసరమా? తెలంగాణలో తెలుగుదేశం ఉంటుందా? నా అభిప్రాయం ప్రకారం 2014 ఎన్నికలు జరిగినప్పుడు 15 సీట్లు తెలుగుదేశానికి వచ్చినాయి, 15% ఓటింగ్ ఉంది, 5% బీజేపీకి వచ్చినాయి. 2018 ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీకి 1 సీటు, అది దమ్ముండే రాజాసింగ్. సరే, ఆయన మాటలు నేను వేరే ఖండించవచ్చు, కానీ దమ్మున్నాడు, ఆయన సొంత బలం మీద నెగ్గినాడే, ఒక్కడే 1 సీటు నెగ్గాడు. తెలుగుదేశానికి 2 వచ్చినాయి. అప్పుడు దాన్ని ఆయన నిమజ్జనం చేసుకున్నారు. కేసీఆర్ గారు రెండోసారి కూడా నిమజ్జనం చేసుకున్నారు, వేరే సంగతి. అంటే స్టిల్ ఇట్స్ దేర్. నేను ఐ బీన్ టు మంచిర్యాల వెళ్ళాను, బోధన వెళ్ళాను, మహబూబ్ నగర్లో, అదే అనేక జిల్లాలు నేను తిరిగినప్పుడు ఇప్పటికీ తెలుగుదేశం జెండా అలా ఉన్నాయి. 40-50 సంవత్సరాల పైన వాళ్ళు ఇంతకు తెలుగుదేశం అభిమానులు క్యాడర్ ఉన్నారు, నాయకులు చంపైపోయారు బికాజ్ ఆఫ్ ప్రలోభాలు, ఆకర్షణలు. ఇంకా కొంతమంది ఉన్నారు, బక్కన నరసింహ గారు, అరవింద్ కుమార్ గౌడ్, అనేక మంది ఇంకా ఊళ్ళలో కూడా ఉన్నారు. జాబితా తెలుసు మీకు? ఏదండి, తెలుగుదేశంలో ఎవరెవరు ఉన్నారో తెలుసు మీకు? మనకు రోజు కనపడుతూ ఉంటారు కదా అక్కడ టీవీలో, అక్కడను. అది కాదు, అది కాకపోయినా అయినో బక్కన నరసింహ గారు సిన్స్ లాస్ట్ 30-40 ఇయర్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇవాళ ఈ నేపథ్యంలో డెఫినెట్గా మొన్న కనుక చంద్రబాబు నాయుడు గారు చారిత్రాత్మక తప్పిది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీని మద్దతును కేరళ పోటీ చేయకపోవడం దుర్మార్గం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణలో, ఎన్టీ రామారావు పార్టీని ప్రారంభించిందే తిరుపతిలోని ఇంకో చోట తెలంగాణ గడ్డ మీద ప్రారంభించారు ఆయన తెలుగుదేశం. దాని మీద పోటీ చేయకుండా పోవటం అనేది ఒక పారిపోవటమే. ఒకటి ఆ ధైర్యం ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే డెఫినెట్ నేను 2 విధాలు భావిస్తున్నాను. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి కానీ తెలుగుదేశం కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. నేను ఆమె స్ట్రాంగ్ వస్తలేదు. మీరు సార్ టీఆర్ఎస్ సంగతి తర్వాత మాట్లాడదాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత కూడా ఉందనే భావిస్తున్నాను నేను. తెలంగాణ సమాజానికి ఆ రోజు మేలు చేసిన పార్టీలు ఇప్పుడు ఎవరో ఉండొచ్చు, అది ఇంకోటి తీసుకోవచ్చు, వేరే సంగతి. అది ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందా లేదంటే ఒక డైనమిక్ లీడర్షిప్ కింద, బీసీల లీడర్షిప్ కింద ఆర్ కృష్ణ గారిని పెడితే ఎలా వెళ్ళిపోయారు చూశారు మీరు. ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కింద పొడి చేశారు 2014 ఎన్నికల్లో, మీకు తెలుసు కదా అది, ఆర్ కృష్ణయ్య గారిని. అలా కాకుండా ఒక గట్టి ప్రాతిపదిక మీద, ఎంత గట్టి ఏమిటి ఆ గట్టి ప్రాతిపదిక మీద, సామాజిక న్యాయం ప్రాతిపదిక మీద, సామాజిక న్యాయం ప్రాతిపదిక మీద ఎన్టీ రామారావు, సామాజిక న్యాయం అంటే ఎన్టీ రామారావు బీసీలకు ఇచ్చింది కాబట్టి బీసీ ఆర్ కృష్ణ పెడితే అందరూ మీరే అంటున్నారు. ఆయన కృష్ణయ్య గారు ఇంట్లో కూర్చుని నేనేం చేయనండి, మిగతా బీసీ సమస్య గట్టి ఉద్యమం చేస్తారు ఆయన. మిగతా దాంట్లో గట్టి ఉద్యమకారుడు, ఆయనతో క్వశ్చన్ లేదు. వచ్చిందే ఆంధ్రకు సంబంధించిన 1-2 సామాజిక వర్గాల పెత్తనం తెలంగాణ మీద వద్దు అని. ఇప్పుడు మళ్ళీ అదే పెత్తనం తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా? అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఏ సామాజిక వర్గం ఉంది, కాంగ్రెస్ ఏ సామాజిక వర్గం ఉంది, లేదా ఇంకో పార్టీ ఇంతకుముందు బీజేపీ అధ్యక్షుడికి ఏ సామాజిక వర్గం ఉంది? ఈ సామాజిక వర్గాల మీద మొత్తం లెక్కేస్తారా? మొత్తం ప్రజానీకం పట్ల అది మనకు ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూడా ఇక్కడ శూద్రాగ్రవర్ణాలు కూడా అది వద్దు అని అనుకున్నారు. ఆ సామాజిక వర్గం పెత్తనం వద్దని అనుకున్నారు. ఆ చర్చ జరిగింది. అంటే ఇది కేవలం సామాజిక వర్గాల మీద ఉంటాయా? సామాజిక వర్గాల మీద ఉంటుందా? ప్రతి ఒక్క పార్టీ అంటే సామాజిక వర్గం మీద ఉంటుందా? దాన్ని ఎవరు లీడ్ చేస్తారనేది ఇంపార్టెంట్. అది మీరు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లీడ్ అధ్యక్షుడు ఎవరు పెడతారో, ఇంతకుముందు బక్కన నరసింహ గారు ఉన్నారు, అంతకుముందు ఆయన ఎల్ రమణ గారు చేశారు 5-6 సంవత్సరాలు, తర్వాత బక్కన నరసింహ గారు చేశారు, తర్వాత జ్ఞానేశ్వర్ గారు చేశారు. ఇప్పుడు తర్వాత ఎవరు వస్తారు? వీళ్ళందరూ ఎవరు సంబంధం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఉంటారు. కాంగ్రెస్ వీళ్ళందరి నాయకుడు ఎవరు? ఇక్కడ తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఎవరు? బీజేపీకి నాయకులు ఎవరు? ఆర్ఎస్ఎస్ అంటారు. ఆర్ఎస్ఎస్ గత 60 సంవత్సరాల నుంచి ఏ నాయకత్వం చేతిలో ఉంది? అలాగే కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో ఉంది? ఏ పార్టీ అంటారు? ఆ చిన్నప్పుడు ఏమన్నారు? బ్రాహ్మణ వర్గం, జవహర్లాల్ నెహ్రూ గారు. అవునా? కాదు కదా. అంటే నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు అదేవిధంగా లెక్కేయాలి. కాదు. కేంద్రంలో ఎవరున్నారో వాళ్ళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి. ఏ తర్వాత మనకు తెలంగాణలో కూడా తెలుగుదేశానికి భవిష్యత్తు ఉంటుంది, ఉండాలని కాదు. తెలంగాణ తెలుగుదేశం కానీ వైకాపా, నేను ఏ పార్టీ అని అన్నా 2 విషయాలు మీద స్పెసిఫిక్గా చెప్పన్నారు. ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నాను. ప్రాంత అస్తిత్వం కోసం, తన స్థానిక అస్తిత్వం కోసం. మళ్ళీ అక్కడ పెత్తనం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ముఖ్యమంత్రి అవుతారని ఎవరు కళ్ళలో కూడా ఊహించడం సాధ్యం కూడా కాదు. ఖచ్చితంగా ఈ ప్రాంత అస్తిత్వం కోసం 1-2 పార్టీలు ఉండాలి. దాంట్లో తెలంగాణ రాష్ట్రం మీరు అన్నారు, ఖచ్చితంగా ఉండాల్సింది అలాంటి పార్టీ. సవరించుకోవాలి. కుటుంబ పాలన నుంచి మార్చుకుని కాళేశ్వరాన్ని మార్చుకుంటే ఇవాళ ప్రాంత అస్తిత్వం కోసం పోరాడకుండా 2 పైనుంచి ఉంటా ఉంటే కనీసం మంత్రివర్గం నుంచి పైనుంచి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఎట్టాగండి ఇది? మరి కేసీఆర్ మళ్ళీ రివైవ్ కావచ్చా ఇక్కడ?
ఆయన భారత రాష్ట్ర సమితి నుంచి మార్చుకోవాలి ఫస్ట్. రెండోది ఆయన రివైవల్ డెఫినెట్గా నేను చెప్తున్నానండి, అక్కడ ఉన్న పార్టీని ఇద్దరు నాయకుల విషయంలో లీడ్ చేసుకునే విషయంలో ఆలోచించుకోవాలి. ఒకళ్ళు కేటీఆర్ గారు, రెండోది హరీష్ రావు గారు. హరీష్ రావు గారు పబ్లిక్ లీడర్, కేటీఆర్ గారు అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్గా ఆయన దూరం అయ్యారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ చక్కబెట్టుకుంటాం వ్యవహారాల్లో ఆయన అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ గారికి డైరెక్ట్గా లేకపోవడం వల్ల ఆయన వెళ్ళిపోయారు. హరీష్ రావు గారు పబ్లిక్ని రెస్పాండ్ చేసే విషయంలో ఆయన మీరు కనుక్కోండి, ఆ ఊళ్ళో పబ్లిక్ని కనుక్కోండి. నేను వెళ్ళాను హ్యాబిట్ సిద్దిపేట, ఆయనకు సిద్దిపేటలో కలవకపోయినా నేను జనం మాట్లాడుతూ ఉంటాను. అందువల్ల ముందర క్లారిటీ రావాలి, ఎవరు లీడ్ చేస్తారనేది క్లారిటీ రావాలి. డెఫినెట్గా మీరందరూ ఇక్కడ మళ్ళీ గొడవలు సామాజికంలో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, కానీ తెలంగాణ అస్తిత్వం, నా తెలుగు జాతి అస్తిత్వంలో ఒక భాగం తెలంగాణ ప్రాంత అస్తిత్వం కోసం, తెలుగు జాతి అస్తిత్వం కోసం డెఫినెట్గా అక్కడ స్థానిక పార్టీలు ఉండి తీరాల్సిందే. ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఆదాని గారి పార్టీ వీళ్ళందరూ వచ్చి కూర్చుని ఇక్కడ పెత్తనం చేస్తావు, మేము ఆ రాజస్థానీ తెల్లబాగాలు పెట్టుకుని అసెంబ్లీలోకి వస్తాం, ఇక్కడ స్థానిక అస్తిత్వం లేదనుకుంటే వాళ్ళ ఇష్టం. ఇవాళ హక్కుల కోసం పోరాటం జరుగుతుంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఇవాళ తెలంగాణకు 0 బడ్జెట్ గుండు సున్నా ఇస్తే ఏదో వచ్చినాయి ఇస్తారు, మాట్లాడతారు. మేము 1,00,000 కోట్లు ప్రాజెక్టులు ఇచ్చామండి, ఏది రోడ్లు ప్రాజెక్టు. తెలంగాణ దక్కనపేట భూమిలో సెంటర్లో ఉంది, అటు ఏపీకి అటు ఈస్ట్ నుంచి వెస్ట్ అన్న, సౌత్ నుంచి నార్త్ వెళ్ళాలని మధ్యలో ఉంది. కాబట్టి జాతీయ రహదారులు వేయాల్సి వచ్చి మీరు నాగ్పూర్ నుంచి విజయవాడ జాతీయ రహదారి వేసుకుంటే ఇది మీకు 50,000 కోట్లు తెలంగాణకి ఇచ్చామంటే ఏందండి ఇచ్చేది? ఏమైనా ఉచితంగా ఇస్తున్నారో దాంట్లో తోలు తీస్తారు. సార్ ఒక ఆయన మీకు బీజేపీ ఎట్లా ఉన్నదో మీరు ఉత్తర భారతీయ జనతా పార్టీ బీజేపీ పాపం వాజ్పేయి గారు న్యాయం చేశాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయం చేశాడు, దండం పెట్టుకోవాలి ఆయనకి.